వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో 12th చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. 1 to 6 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 7th ఎగ్జాంపుల్, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుందాం. ఇవే కాకుండా మనకు ఈ మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించి 10th క్లాస్ అన్ని చాప్టర్స్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు వీటి లింక్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూడండి. అన్ని వీడియోస్కి లింక్స్ ఉన్నాయి. అలాగే సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. దాని వీడియో డిస్క్రిప్షన్ కావాలంటే సైన్స్ వీడియో ఏదైనా క్లిక్ చేసి దాని డిస్క్రిప్షన్లో చూడండి, అన్ని లింక్స్ మీకు దొరుకుతాయి. ఓకే, సో మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ 7లో ఏమి ఇచ్చాడంటే, ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ ఒక హైవే అంటే ఒక రోడ్ హైవే ఇది తీసుకుందాం మనం, రైట్. ఇక్కడ ఒక టవర్ ఉంది, రైట్. ఈ టవర్ను నేనేమనుకున్నా అంటే ఏబి అనుకున్నా. ఓకే, ఇది హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకోండి. సో రామయ్య స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ దగ్గర రామయ్య అనే వ్యక్తి కూర్చున్నాడు. అబ్జర్వ్స్ ఏ కార్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. సో పైనుంచి కిందికి చూస్తుండే ఆయన. ఒక కార్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ను సి అనుకుందాం మనం, రైట్. సో ఇది ప్యారలల్ లైన్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees, రైట్. సో దీనికి అపోజిట్ యాంగిల్ 30 degrees అవుతుంది, రైట్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. ద కార్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ అన్ యూనిఫామ్ స్పీడ్. కొంచెం స్పీడ్తోని కార్ ఇట్లా వస్తూ ఇంకొక దగ్గర ఆగింది. సో ఆగితే అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ ద యూనిఫామ్ స్పీడ్ 6 seconds later, 6 సెకండ్ల తర్వాత అండర్లైన్ చేసుకోండి. 6 seconds later ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. ఇగో అప్పుడు ఈ కార్ను చూసిండు ఆయన రామయ్య. చూస్తే ఈ యాంగిల్ ఎంత ఉంది, 60 degrees ఉంది అన్నప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 60 degrees ఉంది. ఇక్కడ చూడండి, మనకు యాంగిల్ ఇంక్రీజ్ అయితే డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. యాంగిల్ తక్కువ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, దూరం ఎక్కువ ఉంది, చూడండి. ఓకే, సో కార్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ 60 degrees ఉంది. సో ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. ఇది క్వశ్చన్, ఓకేనా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చిండో రాసుకుందాం. గివెన్, ఎప్పుడైనా గివెన్ మనకి ఏమి ఇచ్చిండు, గివెన్ ఓన్లీ యాంగిల్స్ ఇచ్చిండు. ఏంటి యాంగిల్ పిఏసి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ పాయింట్ని కనుక పి అనుకుంటే పిఏసి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అట్లనే ఏసీబి ఈజ్ ఈక్వల్ టు కూడా 30 degrees. ఈ పాయింట్ డి అనుకోండి. సో యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అట్లనే పిఏడి, యాంగిల్ పిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓకే, సో నౌ ఇంకా ఏం కావాలి, ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం మనం. లెట్ ఇట్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది అనుకోవాలి మనం. అట్లనే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ కార్ ఇన్ 6 seconds, 6 సెకండ్లలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎక్స్ డిస్టెన్స్ అనుకుందాం ఈ నుంచి ఇక్కడికి. సో ఎక్స్ మీటర్స్, రైట్. సో నెక్స్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ కార్ దిస్ పాయింట్ టు ఫుట్ ఆఫ్ ద టవర్. సో డిస్టెన్స్ బిట్వీన్ అని రాయండి. డిస్టెన్స్ ట్రావెల్ అది డిస్టెన్స్ బిట్వీన్ కార్ అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్. ఓకే, ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు y meters. దీని ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు కావాలి, ఇది y meters అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకోండి, ఏసిబి ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ACB
తీసుకుంటే యాంగిల్ 30 degrees. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై అడ్జసెంట్ సైడ్ BC. ఓకే, సో దెన్ AB అంటే ఎంత, H. ఓకేనా, ఇగో BC అంటే BD ప్లస్ DC అంటే X ప్లస్ Y ఆర్ Y ప్లస్ X. సో దెన్ tan 30 అంటే ఎంత మనకు 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1/Y ప్లస్ X. సో దెన్ ఇక్కడ ఈ Y ప్లస్ X క్రాస్ మల్టిప్లై, Y ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు √3 × 1 √3. సారీ, H ఉంది కదా ఇక్కడ, H తప్పింది. సో ఇక్కడ H ఉంది కదా, H రాయలేదు నేను, H. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే H ఈజ్ ఈక్వల్ టు Y తీసుకురండి, H ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ X పైకి తీసుకొస్తే Y ప్లస్ X/√3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ట్రయాంగిల్ 2 ADB, ఫ్రమ్ ట్రయాంగిల్ ADB. ఓకే, సో ఇందులో 60 degrees ఉంది. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ బై అంటే H/Y. సో ఇక్కడ tan 60 అంటే √3 H/Y. సో దెన్ ఈ Y ఎటు తీసుకురండి, √3 తీసుకురండి. H ఈజ్ ఈక్వల్ టు Y ఎటు తీసుకొస్తే √3Y అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2లో H సేమ్, సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 both are equal. సో ఈ రెండు సేమ్, Y ప్లస్ X/√3 ఈజ్ ఈక్వల్ టు √3Y. ఓకే, సో ఇప్పుడు Y ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు ఈ √3 ఇక్కడ మల్టిప్లై చేస్తే √3 × √3 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కు రూట్ క్యాన్సల్ అంటే ఎంత అవుతుంది, ఇది 3Y. సో ఇప్పుడు ఈ 3Y, ఈ వైని తీసుకురండి, 3Y ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ X, రైట్. 3Y ఇటు తీసుకొస్తే -Y అవుతుంది, -Y ఈజ్ ఈక్వల్ టు X. సో దెన్ 3Y - Y అంటే 2Y ఈజ్ ఈక్వల్ టు X. సో దెన్ Y ఈజ్ ఈక్వల్ టు X/2, Y ఈజ్ ఈక్వల్ టు X/2 అంటే ఈ డిస్టెన్స్ వచ్చింది మనకి. డిస్టెన్స్ వచ్చినాక ఇప్పుడు ఇక్కడ 6 secondsలో X మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, రైట్. ఇక్కడ X/2 డిస్టెన్స్లో ఎంత అవుతుంది, 6/2 seconds, రైట్. 6/2 seconds అంటే 3 secondsలో ట్రావెల్ అవుతుంది, అది మనం ఇక్కడ రాయాలి. ఓకే, సో గివెన్ టైం, ఇక్కడ గివెన్ అన్నాను, గివెన్ X ఈజ్ ఈక్వల్ టు X డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 6 seconds, right. So therefore time taken to travel X/2 meters distance is equal to X అంటే 6 కదా, 6/2 అంటే 3 seconds. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. 3 secondsలో కారు రిమైనింగ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి X మీటర్ డిస్టెన్స్ ఎంత టైము, 6 seconds. సో రిమైనింగ్ డిస్టెన్స్ 3 secondsలో ట్రావెల్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్లో చూడండి. థ్యాంక్ యూ.